ఉమ్మడి కడప జిల్లాలో ఖాళీ అయిన 2 కీలకమైన జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ మొదలైంది. వైసీపీ గతంలో అధికార పార్టీగా గెలుచుకున్న పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఇప్పుడు ప్రతిపక్షంగా తొలి ప్రత్యక్ష ఎన్నికను ఎదుర్కొనుంది. అయితే దీంతో ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకమైందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్లు జెడ్పీటీసీ ఎన్నికల అధికారి జెడ్పీ సీఈఓ ఓబులమ్మ విడుదల చేసి నామినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఆగస్టు 1 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలు అన్రిజర్వ్డ్ కేటగిరీకి కేటాయించారు. అయితే ఆగస్టు 2 నామినేషన్ల పరిశీలన, 5వ తేదీన మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు గడువు నిర్ణయించారు. ఆగస్టు 12న జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. ఏదైనా అనుకోని అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే కనుక అవసరమైన పక్షంలో రీపోలింగ్ను 13 నిర్వహిస్తారు. 14న కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. నామినేషన్ల ప్రక్రియ మొదలైన తొలి రోజున ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి జనసేన అభ్యర్థిగా రాటాల రామయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఉమ్మడి కడప జిల్లాలో ఈ 2 ఎన్నికలు అటు టీడీపీకి ఇటు వైసీపీకి కీలకంగా మారనున్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లాలో మొత్తం 50 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. 50 జెడ్పీటీసీ స్థానాల్లో 2 జెడ్పీటీసీ స్థానాలు వేకెంట్గా ఉండడం జరిగింది. ఒకటి వచ్చేసి పులివెందల, రెండవది వచ్చేసి ఒంటిమిట్ట. పులివెందల, ఒంటిమిట్ట ఈ 2 అన్రిజర్వ్డ్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. ఈరోజు అంటే 30/7/2025 రోజున నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈరోజు, రేపు, ఎల్లుండి అంటే 1వ తేదీ వరకు నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. 1వ తేదీ లాస్ట్ డేట్ ఫర్ యాక్సెప్టింగ్ నామినేషన్స్. తర్వాత 2వ తేదీ స్క్రూటినీ చేయడం జరుగుతుంది. అంటే వచ్చిన నామినేషన్లన్నీ స్క్రూటినీ చేయడం జరుగుతుంది. స్క్రూటినీ చేసిన తర్వాత వ్యాలిడా, ఇన్వాలిడా నామినేషన్స్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. డిస్ప్లే చేసిన తర్వాత ఏవైనా ఒకవేళ నామినేషన్స్ నేను రిజెక్ట్ చేస్తే, ఆర్ఓ గారు రిజెక్ట్ చేసినప్పుడు వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి జిల్లా కలెక్టర్ గారు అప్లైడ్ అథారిటీ నామినేషన్స్ రిజెక్ట్ అయినవి జిల్లా కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ చేసుకున్న తర్వాత జిల్లా కలెక్టర్ గారు 1 డేలో వాటిని స్క్రూటినీ చేసిన తర్వాత అవి వ్యాలిడా, రిజెక్టెడా అనేది చేయడం జరుగుతుంది. తర్వాత 4th మొత్తం స్క్రూటినీ నామినేషన్స్ విత్డ్రాల్, డిస్పోజల్ ఆఫ్ అప్పీల్స్ బై అప్లైడ్ అథారిటీ 4th. లాస్ట్ డే ఫర్ విత్డ్రాల్ ఆఫ్ నామినేషన్స్ వచ్చేసి 5th వచ్చేసి నామినేషన్స్ విత్డ్రాల్ ఎవరైనా ఉంటే విత్డ్రావల్ చేసుకోవచ్చు. 3 గంటల లోపల విత్డ్రావల్ చేసుకోవాలా. 3 గంటల లోపల విత్డ్రావల్ చేసుకున్న తర్వాత ఫైనల్ లిస్ట్ ఆఫ్ నామినేషన్స్ని అంటే ఫైనల్గా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇంకా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నప్పుడు మేము బ్యాలెట్ పేపర్ ప్రిపరేషన్ మొత్తం పోలింగ్కి అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. అరేంజ్మెంట్స్ అంతా అయిపోయిన తర్వాత మనకి పోలింగ్ వచ్చేసి 12వ తేదీ ఎలక్షన్ జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఎక్కడైనా రీపోల్ చేయవలసి వస్తే అది 13వ తేదీ రీపోలింగ్ కూడా ఉంటుంది. అయిన తర్వాత లాస్ట్ కౌంటింగ్ వచ్చేసి 14వ తేదీ ఉంటుంది. 14వ తేదీ కౌంటింగ్ అయిపోయిన వెంటనే డిక్లరేషన్ చేయడం జరుగుతుంది.